మార్షల్ ఆర్ట్స్ ఎంతో కష్టంతో కూడుకున్న కళ. అందరూ రాణించలేరు. నేర్చుకోవాలన్నా కూడా శ్రమతో పాటు ఏకాగ్రత ఎంతో అవసరం. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటే కాని ఇందులో రికార్డులు నెలకొల్పలేరు. తాజాగా హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి 24 టైల్స్ ను బ్రేక్ చేసి వరల్డ్ రికార్డ్ సాధించారు. 50 ఏళ్ల వయసులో అద్భుతమైన కరాటే విన్యాసాలతో అబ్బురపరుస్తున్నారు. హైదరాబాద్ నారాయణగూడకు చెందిన గోపాల్ రెడ్డి గత 30 ఏళ్లుగా మార్షల్ ఆర్ట్స్ లో రాణిస్తున్నారు. జీవీఆర్ కరాటే అకాడమీ స్థాపించి చాలా మందికి శిక్షణ ఇస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో ఆయన వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. 10 మిల్లీమీటర్ల మందం కలిగిన 24 టైల్స్ ను 20 సెకండ్లలో 14 కిక్కులతో బద్దలు కొట్టారు. ఈ అరుదైన ఫీట్ ను సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. దీంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో కలిపి మొత్తం 24 రికార్డుల్లో చోటు సంపాదించారు. దీనిపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీవీఆర్ కరాటే అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జిఎస్ గోపాల్ రెడ్డి గారు ఇది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవాళ ఆయన చేశారు. ఆయన పుట్టినరోజు జన్మదిన సందర్భంగా 24 టైల్స్, 24 టైల్స్, 24 సెకండ్స్ అండ్ 24 బ్రేక్ చేయడం అనేది అత్యద్భుతమైనటువంటి ఒక మహోన్నతమైన సాహసోపేతమైనటువంటి ఒక చర్యగా ఇది ప్రపంచంలోనే చరిత్ర పుటల్లోనే ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి మహా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ వీళ్ళు చేయడం జరిగింది. దానికి సంబంధించి అనేక రకాలుగా ఎంతో నిష్ణాతులైన మహోన్నతులైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు వారికి బహుమతి పురస్కారం జరగడం కూడా జరిగింది. సో ఇది భవిష్యత్ వర్గాలకు కూడా, రాబోయే తరతరాలకు కూడా ఇది ఒక మంచి అధ్యాయంగా నెలకొల్పబడుతుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ అచీవింగ్ ఎ వండర్ఫుల్ ఫీట్ విచ్ ఈజ్ ఎ వరల్డ్ హిస్టరీ రికార్డ్, ఆల్ టైమ్ హై రికార్డ్. జీవీఆర్ కరాటే అకాడమీ పేరుతో శిక్షణనిస్తున్న గోపాల్ రెడ్డికి ప్రస్తుతం 50 ఏళ్లు. అయినప్పటికీ వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ తాను రికార్డులు సాధించడంతో పాటు ఎంతో మంది యువతీ యువకులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారు. ఆయన వద్ద మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పలువురు విద్యార్థులు సైతం రికార్డులను సాధించారు. స్వయంగా గోపాల్ రెడ్డి సైతం పలు రికార్డులను నెలకొల్పారు. గతంలో 20 టైల్స్ ను చేత్తో పగలగొట్టిన రికార్డు ఆయన పేరు మీదే ఉంది. అంతేకాకుండా 2017-18 సంవత్సర కాలంలో వేల మంది అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ లో శిక్షణ ఇచ్చారు. జీవీఆర్ కరాటే అకాడమీ ఫౌండర్ డాక్టర్ జిఎస్ గోపాల్ రెడ్డి. నేను ఈరోజు ఈ రికార్డ్ చేయడం నాకు చాలా సంతోషకరంగా చాలా ఉంది. మెయిన్గా ఈ 24/4/24 అందరికీ డేట్ మాత్రమే తెలుసు. నేను తీసుకున్న టైం ఒక రోజు 24 గంటలు. ఈ 24 గంటలు మనం పోగొట్టుకుంటే మళ్ళీ జీవితంలో మళ్ళీ తిరిగి రాని గడియలన్నమాట. ఇటువంటి గడియలు గుర్తుపెట్టుకోవడానికి ఈరోజు నేను 24 రికార్డులని, 24 టైల్స్ని 24 సెకండ్లో బ్రేక్ చేసి 24 రికార్డులని కైవసం చేసుకున్నాను. ఈ రికార్డ్స్ నా స్టూడెంట్స్, నా బ్లాక్ బెల్ట్స్ అందరికీ ఇది అంకితం ఇస్తున్నాను నేను. అదేవిధంగా మా జీవీఆర్ కరాటే అకాడమీ మోటో ఏంటంటే ఉమెన్ స్ట్రాంగ్గా ఉంటే దేశం స్ట్రాంగ్గా ఉంటుందన్న మెయిన్ ఉద్దేశంతో మేము చేస్తున్నాము. ఇది వాళ్ళకి ఒక ధైర్యం రావాలి, వాళ్ళకి ఒక మనోశక్తి రావాలంటే ఇటువంటి రికార్డులతో వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అట్లనే వాళ్ళకి ఒక స్పిరిట్ రావాలన్న ఉద్దేశంతో ఈ 24 రికార్డులు చేయడం జరిగింది. నా యొక్క రికార్డులకి నా స్టూడెంట్స్, నా సోదరులు, నా స్టూడెంట్స్, నా పిల్లలు అని నేను ఫీల్ అవుతూ ఉంటా. వీళ్ళు ఉంటే నేను ముందుకు ఎంత దూరం వెళ్తా, నేను ఉంటే వాళ్ళు ఎంత ముందుగానే వెళ్తారు. ఇదే నేను ఇచ్చే మెసేజ్. థ్యాంక్ యూ. గత 30 ఏళ్లుగా వయసుతో సంబంధం లేకుండా రికార్డులు నెలకొల్పుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు గోపాల్ రెడ్డి. రానున్న రోజుల్లో మరింత మంది విద్యార్థులను తయారు చేస్తాను అని చెబుతున్నారు.